సివి అనే ఆయన చిత్తతల్లి వరహాలరావు గారు ఆయన అసలు పేరు. ఆయన్ని నేనే ఇంటర్వ్యూ చేశాను. ఆయన నేను వేసిన చిట్ట చివరి ప్రశ్న ఏంటంటే, శ్రీశ్రీ గురించి 2 ముక్కల్లో చెప్పండి అని అడిగా. ఆయన ఏమన్నాడంటే, మహాకవి అనే బిరుదు ఆయనకు చాలదు, ఎన్ ఆల్ టైమ్ ఇంటర్నేషనల్ పోయెట్, ఏ పోయెట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అన్నాడు. ఎన్ ఇంటర్నేషనల్ పోయెట్ ఆఫ్ ఆల్ టైమ్స్, ఇది ఖచ్చితమైన పదం ఆయన వాడింది. ఇది ఎన్ ఇంటర్నేషనల్ పోయెట్ ఆఫ్ ఆల్ టైమ్స్. ఆయన తెలుగువాడు కావటం మనకు గర్వకారణం అన్నాడు. అది శ్రీశ్రీ యొక్క విశిష్టత, గొప్పతనం. అందుచేత శ్రీశ్రీని తెలుసుకోకపోవటం అంటే అది మనం ఒక లోపమే. ఇది అందులో ముఖ్యంగా యువతరం లోపం. ఎందుకంటే నాబోటి గాళ్ళకైతే చిన్నప్పుడు సినిమాల్లో శ్రీశ్రీ పాటలు ఉండేవి, కానీ అవి శ్రీశ్రీ రాశాడని తెలియదు, మరీ చిన్నప్పుడు తెలియదు. నిజంగా చాలా గొప్ప సినిమా, చాలా ఆసక్తిగా చూసాం. డబ్బింగ్ సినిమాలను కూడా తెలియదు. అంత చిన్న వయసులో శ్రీశ్రీ డబ్బింగ్ చేసిన సినిమాలు చూసాం. గాంధారి గర్వభంగం అని ఒక సినిమా ఉండేది. అందులో భీముడు స్వర్గలోకానికి వెళ్ళిపోతూ ఉంటాడు, అర్జునుడు బాణాలతో కట్టినటువంటి నిచ్చెన మీద. అప్పుడు ఒక పాట, అద్భుతమైన పాట ఉంటుంది, ఇవాళకైనా సరే ఎవరన్నా వినండి. అంటే దేవలోకానికి వెళుతున్నాడు మానవుడు. 14 లోకముల ఎదురన్నది లేదే, మానవుడే సర్వలోక ధాముడు కాదా అంటాడు శ్రీశ్రీ. చూడండి, అంటే వెళుతున్నదేమో దేవలోకానికి, మానవుడే గొప్పవాడని చెప్తాడు శ్రీశ్రీ అక్కడ. ఆ పాట మొత్తం వింటే చాలా అద్భుతంగా ఉంటుంది. అదే సందర్భంలో ఇంకొక సినిమాలో కూడా తీశారు, బాలభారతం అనే సినిమాలో. అందులో ఆరుద్రతో రాయించారు పాట. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు, మానవుడే మాననీయుడు అని ఆరుద్ర రాశాడు. ఆరుద్ర పాట రాసిన పాట కూడా బాగుంటుంది. అది అయితే ఏంటంటే శ్రీశ్రీని అనుకరించకుండా రాయడానికి ఆరుద్ర బాగా రాయగలిగిన ఇది ఉన్నవాడు. వాళ్ళిద్దరూ బాగా దగ్గర బంధువులు కూడాను. అట్లాంటి శ్రీశ్రీ పేరు తెలియంది, మొదటిసారి శ్రీశ్రీ పేరు ఒక రకంగా ఎటో తెలిసిన సినిమాల ద్వారానే తెలిసింది. అది కూడాను. అది వెలుగు నీడలు అనే సినిమాలో పాడబోయి భారతీయుడు అని పాట ఉంటుంది. స్వాతంత్రం వచ్చనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని పొంది ఇదే విజయం అనుకుంటే పొరపాటోయి అంటాడు. మనమందరం నాకు అప్పుడు సరిగ్గా 12 ఏళ్ల వయసు, 8వ తరగతి అనుకుంటా చదువుతున్నా. ఇది చాలా, ఆ తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా పాట ఇంకా వెళ్ళిన కొద్దీ చాలా బాగుంటుంది. అంత బాగుంటుంది. ఆకాశం అంటుకునే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు, అవినీతి బంధుప్రీతి చీకటి బజారు, అలముకున్న ఈ దేశం ఎడు దిగజారు, కాంసవోయి నేటి దుస్థితి, ఎదిరించబోయి ఈ పరిస్థితి అన్నాడు. అంటే ఎంత ఎట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో చెప్పాడు, మనం ఏం చేయాలో కూడా చెప్పాడు. ఎంతో ముందు చూపుతో 1961 ఇది. 65 సంవత్సరాలు జరిగా 65 సంవత్సరాల క్రితం ఆయన రాసినది. ఇవాళ అందులో ఒక అక్షరం కూడా మనం తీసేయడానికి వీలేదే. ఇవాళ పరిస్థితి కూడా అట్లాగే ఉంది, ఇంకా అంతకంటే ఘోరంగా ఉంది. ఇప్పటికీ రిలవెంట్, ఇప్పటికి కూడా అది మోస్ట్ రిలవెంట్ గా ఉంది.